ఫ్రెండ్స్, మనకు పిరమిడ్స్ అనగానే టక్కున గుర్తొచ్చే దేశం ఈజిప్ట్. అక్కడ పిరమిడ్లపై ఎన్నో సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన పక్కనే ఉన్న చైనాలో ఈజిప్ట్ పిరమిడ్ల కంటే 2 రెట్లు పెద్దదైన ఒక భారీ వైట్ పిరమిడ్ ఉందంటే మీరు నమ్ముతారా? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక పైలట్ దీన్ని మొట్టమొదటిసారిగా చూశాడు. అయితే చైనా ప్రభుత్వం ఈ పిరమిడ్ల ఉనికిని ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాస్తోంది? ఆ పిరమిడ్ మీద చెట్లు నాటి అవి పర్వతాల్లా కనిపించేలా ఎందుకని డ్రామా ఆడుతోంది? అక్కడ చనిపోయిన చైనా మొదటి చక్రవర్తి సమాధి లోపల పాదరసం నదులు ప్రవహిస్తున్నాయా? ఈ హై వోల్టేజ్ ఇన్వెస్టిగేషన్లో చైనా దాస్తున్న ఆ వైట్ పిరమిడ్ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 1945లో మొదలైంది. అమెరికన్ పైలట్ జేమ్స్ గాస్మన్ చైనా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు హిమాలయాల అంచున ఉన్న షాంగ్జీ ప్రాంతంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అది ఒక భారీ తెల్లటి పిరమిడ్. దానిపైన ఒక పెద్ద రత్నం మెరుస్తోంది. దాని ఎత్తు దాదాపుగా 1000 అడుగులు ఉంటుందని ఆయన అంచనా వేశాడు. అంటే ఈజిప్టులో గ్రేట్ పిరమిడ్ కంటే ఇది 2 రెట్లు పెద్దది. ఆయన తీసిన ఫోటోలను చూసి ప్రపంచమే షాక్ అయింది. కానీ చైనా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ దశాబ్దాల పాటు బుకాయించింది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే గూగుల్ ఎర్త్ వచ్చిన తర్వాత చైనా అబద్ధం బయటపడింది. షాంగ్జీ చుట్టుపక్కల సుమారు 100కు పైగా పిరమిడ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ చైనా ప్రభుత్వం వాటి మీద కావాలని వేల సంఖ్యలో చెట్లను నాటింది. దూరం నుండి చూస్తే అవి పిరమిడ్లు కావు, కేవలం ఒక చిన్న పర్వతాల్లాగా కనిపిస్తాయి. మరి అంత గొప్ప కట్టడాలను టూరిజం కోసం వాడుకోకుండా ఎందుకని దాస్తున్నారు? అక్కడ ఏదైనా గ్రహాంతర టెక్నాలజీ ఉందా? లేక ఆ పిరమిడ్లు ఏలియన్స్ కి పంపే సిగ్నల్ టవర్లని చైనా భయపడుతోందా? చైనా మొట్టమొదటి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సమాధి కూడా ఆ పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. దీని లోపల ఒక భారీ నగరాన్ని నిర్మించారని, ఆ నగరం చుట్టూ ప్రాణాత్మకమైన పాదరస నదులు ప్రవహిస్తున్నాయని చైనా రికార్డులు చెబుతున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ మట్టిని పరీక్షించగా అందులో 1000 రెట్లు ఎక్కువ పాదరసం ఉందని తేలింది. అంటే ఆ సమాధిని ఎవరైనా తెరిస్తే ఆ గ్యాస్ వల్ల వారు నిమిషాల్లోనే చనిపోతారు. ఈ చక్రవర్తికి అమరత్వం అంటే పిచ్చి. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఈ ఏర్పాటు చేసుకున్నాడని అంటూ ఉంటారు. చైనాలో పురాతన కథనాల ప్రకారం పైన ఆకాశం నుండి స్వర్గపు పుత్రులు వెండి రంగు డ్రాగన్ల మీద దిగివచ్చారని, వారే ఈ పిరమిడ్ల నిర్మాణ రహస్యాలను నేర్పారని రికార్డులలో ఉంది. ఈ పిరమిడ్ల అలైన్మెంట్ కూడా ఈజిప్ట్ పిరమిడ్ల లాగే నక్షత్ర మండలాలకు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మరో వింత ఏంటంటే ఈ చైనా పిరమిడ్ల పైన పరిశోధన చేస్తున్న కొందరు ఇండిపెండెంట్ పరిశోధకులు ఒక వింతైన విషయాన్ని గమనించారు. అత్యాధునిక సెన్సర్ల ద్వారా చూసినప్పుడు ఈ పిరమిడ్ల లోపల నుండి అసాధారణమైన అయస్కాంత తరంగాలు వెలువడుతున్నాయి. దీనికి శాస్త్రీయంగా పక్కా ఆధారాలు లేకపోయినా పిరమిడ్ల లోపల ఏదో ఒక శక్తివంతమైన ఎనర్జీ సోర్స్ దాగి ఉందా అనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. నిజానికి చైనా వైట్ పిరమిడ్ అనేది ఒక అంతు చిక్కని పజిల్. చైనా ప్రభుత్వం ఎన్ని చెట్లు నాటినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ భారీ కట్టడాలు మనకు ఒకటే చెబుతున్నాయి: మనం చదువుకున్న చరిత్ర కంటే మించిన అద్భుతాలు భూమి మీద ఉన్నాయని. ఒకవేళ ఆ పిరమిడ్లను పూర్తిగా తవ్వి చూస్తే అది కేవలం బంగారం మాత్రమే కాదు, ఏలియన్ టెక్నాలజీని కూడా బయట పెట్టవచ్చు. చైనా దాస్తున్న ఆ రహస్యం ఎప్పటికీ బయటపడుతుందో కాలమే నిర్ణయించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, చైనా వైట్ పిరమిడ్ మిస్టరీ. మీకు ఎలా అనిపించింది? చైనా ప్రభుత్వం వీటిని ఎందుకు దాస్తోంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ గ్లోబల్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.